ఎస్ఎస్‌సి, జీడీ కానిస్టేబుల్‌కి ఎగ్జామ్స్ ప్రెజెంట్ జరుగుతున్నాయి గదా! ఎవరైతే ఎగ్జామ్ సంబంధించిన అడ్మిట్ కార్డ్ వచ్చాయో వాళ్ళందరూ గూడా అడ్మిట్ కార్డ్స్ అనేది డౌన్‌లోడ్ అయితే చేసుకోండి. నిన్నటి నుంచెల్లి ఎగ్జామ్స్ అయితే కండక్ట్ అయితే చేస్తున్నారు. ఏప్రిల్ 27 తారీఖు నుంచెల్లి. మనకు మే లాస్ట్ వీక్ రాక ఎగ్జామ్స్ అయితే కండక్ట్ అయితే చేయబోతున్నారు. ఆల్రెడీ ఎగ్జామ్స్ అయితే రాస్తున్నారు. సో, చాలా మంది గూడా డౌట్స్ ఏందంటే ఏ విధంగా ఎగ్జామ్ రాయాలి? ఏ విధంగా ఎగ్జామ్ రాస్తే హై స్కోర్ వచ్చే అవకాశం అయితే ఉందని చాలామంది కూడా నాకు మెసేజ్ అయితే చేస్తున్నారు. సో, వాళ్ళందరి కోసం ఎగ్జామ్ రాసేటప్పుడు టిప్స్ అండ్ ట్రిక్స్ వాడితే మాత్రం మీకు ఖచ్చితంగా ఎంతో కొంత స్కోర్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో, ఎగ్జామ్‌కి వెళ్ళే ముందు ఈ ఒక్క వీడియో చూసి వెళ్ళండి. మీకు కంపల్సరీగా ప్లస్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది గానీ మైనస్ అయితే కాదు. సో, ప్రతి ఒక్కరు గూడా ఎంతో కొంత ఎక్కువ మార్కులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది మీ ప్రిపరేషన్ కన్నా. సో, ప్రతి ఒక్కరు కూడా వీడియో అనేది క్లియర్‌గా ఒకటికి 2 సార్లు చూడండి. ఎవరైతే ఎస్ఎస్‌సి, జీడీ కానిస్టేబుల్‌కి 2026 నోటిఫికేషన్‌కి అప్లై అయితే చేశారో వాళ్ళందరూ గూడా వీడియో అయితే షేర్ అయితే చేయండి. ఎగ్జామ్‌కి ముందు ఒక 10 రోజులు 10 నిమిషాల ముందు చూసినా గాని నో ప్రాబ్లమ్ అన్నమాట. సో, ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా ఆల్ ది బెస్ట్. బాగా రాయండి. అండ్ ఎస్ఎస్‌సి, జీడీకి సంబంధించిన అడ్మిట్ కార్డ్ అనేది మీ ఎగ్జామ్‌కి 2 రోజుల ముందు లేదంటే 3 రోజుల ముందైతే విడుదలైతే చేస్తారు. సో, ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది చెప్తాను. ఒకసారి క్లియర్‌గా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్మిట్ కార్డ్ అనేది రావాలి గదా! అడ్మిట్ కార్డ్ అనేది ఎస్ఎస్‌సి వెబ్‌సైట్‌లో ఉంటుంది. మీరు ఏ వెబ్‌సైట్‌లో అప్లై చేసారో అదే వెబ్‌సైట్‌లో అయితే ఉండడం అయితే జరుగుతుంది. ssc.gov.in వెబ్‌సైట్ కింద డిస్క్రిప్షన్‌లో లింక్స్ ఇస్తాను. అక్కడ నుంచెల్లయితే చెక్ అయితే చేసుకోవచ్చు. ఇక కిందకి స్క్రోల్ చేసి చూడండి. లేదంటే మీకు లాగిన్ అని ఉంటుంది. లాగిన్ డీటెయిల్స్ అంటే మీకు ఆల్రెడీ లాగిన్ అయ్యి ఉంటాయి. సో, ఇక్కడ రిజిస్ట్రేషన్ నంబర్, పాస్వర్డ్ కొట్టి లాగిన్ అయితే అవ్వండి. అయిన తర్వాత మీకు అక్కడ చూపిస్తదన్నమాట. సో, ఇక్కడ మీకు ఈ విధంగా లాగిన్స్ అయితే ఉంటాయన్నమాట. సో, ఇక్కడ క్యాప్చర్ కొట్టండి. ఈ విధంగా లాగిన్ కొట్టుడుతోనే మీకు పోర్టల్ అయితే ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. ఇక్కడ సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉంటాయన్నమాట. దానికి సంబంధించి. సో, అడ్మిట్ కార్డ్స్ అనేది ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏందంటే ఏ టైంలో డేట్ పడ్డది ఏందనేది గూడా ప్రతి ఒక్కటి గూడా కనబడుతది. సో, ఇక్కడ ఏందంటే మీరు అడ్మిట్ కార్డ్స్ అనేది ఇక్కడ మీరు ఒకసారి మై అప్లికేషన్స్ క్లిక్ చేసుడుతోనే అదే విధంగా ఇక్కడ సంబంధించి చూసుకుంటే అక్కడ గూడా ఉంటాయి. లేదంటే మీరిక్కడ చూసుకోవచ్చు ఇక్కడ ఆహ్, ఇక్కడ కానిస్టేబుల్ జీడీ 2026 ఉంటుంది. దీన్ని క్లిక్ చేసి అడ్మిషన్ సంబంధించి చూసుకుంటే ఇక్కడ చూసుకొని, ఇది చూసుకొని దీన్ని క్లిక్ చేసి ఇక్కడ కానిస్టేబుల్ జీడీ అని క్లిక్ చేసి అదే విధంగా ఇక్కడ ఎగ్జామ్ 2020 అని క్లిక్ చేసి చెక్ స్టేటస్ అని కొట్టుడుతోనే మీకు ఈ విధంగా డీటెయిల్స్ అయితే కనిపియడం అనేది జరుగుతుంది. సో, ఇక్కడ ఏందంటే ఇక్కడ వాళ్ళకు ఈ అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ అనేది కనిపిస్తది. సో, ప్రెజెంట్ మన సబ్‌స్క్రైబర్‌ది ఆహ్, 19థ్ వచ్చే నెల 19థ్ రోజు ఉంది కాబట్టి ప్రెజెంట్ అడ్మిట్ కార్డ్ అనేది రిలీజ్ కాలేదు. సో, ఈ విధంగా చెక్ చేసుకోండి అనేది మీకు క్లియర్‌గా చెప్తున్నాను. ఇక ఎగ్జామ్ రాసేటప్పుడు టిప్స్ అండ్ ట్రిక్స్ అనేది తెలుసుకుందాం. ఎస్ఎస్‌సి, జీడీ కానిస్టేబుల్‌కి సంబంధించి అప్లై చేసిన వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏందంటే ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది కంప్లీట్‌గా చేంజ్ కావడం అయితే జరిగింది. ప్రెజెంట్ మనకు ఈరోజు డేట్ వచ్చేసి 28 ఏప్రిల్ అన్నమాట. సో, నిన్న ఆల్రెడీ ఎగ్జామ్స్‌కి సంబంధించిన షిఫ్ట్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. నేను ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి గూడా ఆల్మోస్ట్ 2, 3 షిఫ్ట్‌లు అయితే కంప్లీట్ కావడం అయితే జరిగింది. సో, నాకచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏందంటే, పేపర్ అనేది డెప్త్‌గా అడుగుతున్నారనేది నాకచ్చిన ఇన్ఫర్మేషను. అంటే నాకు మన సబ్‌స్క్రైబర్స్ గాని, నాకు తెలిసిన వాళ్ళు ఎగ్జామ్ రాశారు ప్రెజెంట్ నిన్న అండ్ ఈరోజు. వాళ్ళేం చెప్తున్నారంటే, ఎగ్జామ్ క్వెషన్స్ అనేది డెప్త్‌గా అడుగుతున్నారు. అంటే అంతకుముందు మనకు మీద మీద అడిగేది. సో, ఇప్పుడు ప్రెజెంటు వెండర్ చేంజ్ కావడం అయితే జరిగిందిగా మీ అందరికి తెలిసిందే. సో, దానివల్లనే ఎగ్జామ్స్ అనేది డిలే కావడం అయితే జరిగింది. సో, వాళ్ళనేది డెప్త్‌గా అడుగుతున్నారనేది మనకు వచ్చిన అప్డేట్ అన్నమాట. సో, ఏమేం క్వెషన్‌లు వస్తున్నాయి అనేది గూడా నేను అన్నీ గూడా మన టెలిగ్రామ్ గ్రూప్‌లో పెడతాను. సో, ఏ విధంగా క్వెషన్స్ వస్తున్నాయి అనేది. సో, ప్రతి ఒక్కరు కూడా జాయిన్ కండి మన టెలిగ్రామ్ గ్రూప్ కింద డిస్క్రిప్షన్‌లో లింక్స్ ఉంటాయి. అదే విధంగా మీకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అయ్యి మెసేజ్ చేయండి. లింక్స్ అన్నీ గూడా కింద డిస్క్రిప్షన్‌లో ఉంటాయి. సో, ఇక పక్కకు పెడితే మాత్రం అవన్నీ ఎగ్జామ్‌కు సంబంధించి చూసుకుంటే మాత్రం ఎగ్జామ్ అనేది నిన్న స్టార్ట్ కావడం అయితే జరిగింది. ఏప్రిల్ 27 తారీఖు. సో, మనకు మే వరకు ఎగ్జామ్స్ అయితే కండక్ట్ అయితే చేయబోతున్నారు. సో, ఎగ్జామ్‌కి తీసుకొని వెళ్ళాల్సిన డాక్యుమెంట్స్ ఏంటిది, ఏమేమంటే చూసుకుంటే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్స్ అంటే అడ్మిట్ కార్డు, ఎగ్జామ్ అడ్మిట్ కార్డు ప్రతి ఒక్కరు కూడా ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్ అనేది కంపల్సరీగా తీసుకొని అయితే వెళ్ళాలి. ఇవి లేకుంటే కంపల్సరీగా మిమ్మల్ని రానియ్యరు. నెక్స్ట్ ఆధారు, ఐడెంటిటీ ప్రూఫ్ అనేది ఏదైనా పర్లేదు. సో, నేను వీడియోలో ఏందంటే ఆధార్ అనేది కంపల్సరీగా అందరి దగ్గర ఉంటుంది కాబట్టి ఆధార్ కార్డ్ అనేది కంపల్సరీగా తీసుకొనైతే వెళ్ళాలి.
అదే విధంగా 1 గాని 2 ఫోటోలైతే కంపల్సరీగా తీసుకొని అయితే వెళ్ళాలి. సో, వెరిఫై అయితే చేస్తారనమాట. మిమ్మల్ని వెరిఫై చేసి లోపలికి క్యూఆర్ కోడ్ సంబంధించి స్కాన్ చేసి మిమ్మల్ని లోపలికైతే పంపిస్తారు. ఈరోజు, రేపు, ఎల్లుండి ఈ 3 రోజులకు సంబంధించి క్యూఆర్ కోడ్‌లకు సంబంధించి ఇష్యూ అయితే ఉంది. ఎస్ఎస్‌సి వాళ్ళు దానికి సంబంధించిన సాల్వ్ అయితే చేషిర్రు. సో, మీరు మళ్ళీ గూడా డౌన్‌లోడ్ అయితే చేసుకోండి. ఈ 2, 3 రోజులలో ఎవరైతే ఎగ్జామ్ ఉందో వాళ్ళు ఇప్పుడు డౌన్‌లోడ్ చేశారో, సో, మళ్ళీ ఒకసారి గూడా డౌన్‌లోడ్ అయితే చేసుకోండి. క్యూఆర్ కోడ్ అనేది వస్తదనమాట. సో, ఆ డౌట్ క్లియర్ అయింది అనుకుంటున్నాను. ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరేందంటే టిప్స్ అండ్ ట్రిక్స్ ఏందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి తెలుసుకోండి. సో, ఎవరు గూడా చాలామంది గూడా గ్యాప్ వచ్చింది కాబట్టి చదవరు. సో, నాకు తెలుసు. ఎందుకంటే నేను చాలా ఎక్స్‌పీరియన్స్ పర్సన్ కాబట్టి నాకు గూడా తెలుసు కాబట్టి ఎట్లుంటది ఏందనేది. ఎగ్జామ్‌కు డిలే అయిందంటే ఖచ్చితంగా చదవరు. ఎగ్జామ్‌కు 10 రోజుల ముందు మాత్రమే బుక్‌లు ఓపెన్ చేస్తారు. సో, అదంతా కూడా కల్వన ముచ్చటనమాట. సో, ఆ విధంగా ప్రిపేర్ అయితే ఇక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకోండి. ఎవరైతే తెలవని వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను. 80 క్వెషన్‌లుంటాయి. 160 మార్కులు. ఒక్క క్వెషను 2 మార్కులన్నమాట. 60 నిమిషాలల్లా ఎగ్జామ్ అనేది రాయాలి ఉంటుంది. 1/4 నెగెటివ్ ఉంటుంది. ఇక చూసుకుంటే మాత్రం అర్థమెటిక్‌లో 20 క్వెషన్‌లొస్తాయి. 40 మార్కులు. రీజనింగ్‌లో 20 క్వెషన్‌లొస్తాయి. 40 మార్కులకు. అదేవిధంగా జీఐఎస్ అండ్ జీకేకే నుంచెల్లి 20 క్వెషన్‌లొస్తాయి. 40 మార్కులకు. అదేవిధంగా ఇంగ్లీష్ నుంచెల్లి 20 క్వెషన్‌లొస్తాయి. 40 మార్కులు. ఓవరాల్‌గా 80 క్వెషన్‌లుంటాయి. 160 మార్కులు మీకు కంపల్సరీగా వచ్చి ఉండాలన్నమాట. సో, అది టార్గెట్ అయితే పెట్టుకోండి. అదేవిధంగా ఇక్కడ 80 క్వెషన్‌లుంటాయి. 80 క్వెషన్‌లకు 80 క్వెషన్‌లు అటెంప్ట్ చేసుకోవచ్చా అంటే చేసుకోవచ్చు. కానీ ఇక్కడ నెగెటివ్ మార్కింగ్ గూడా ఉంది గాబట్టి ఇక్కడ మీరు చూసుకోండి. ఓకేనా? నెగెటివ్ మార్కింగ్ గూడా ఉంది గాబట్టి మీరు ఒకటికి 2 సార్లు ఆలోచించుకొని కొర క్వెషన్ కరెక్ట్ కాదా? అయితదా? కాదా? అనేది చెక్ అయితే చేసుకోండన్నమాట. సో, ఇక్కడ పాయింట్ ఏందంటే ఎగ్జామ్ ఒక నెల రోజులు ప్రిపేర్ అయితే సరిపోతుంది. ఎస్ఎస్‌సి జీడీకి సంబంధించి. నెల రోజులు ప్రిపేర్ అయ్యి గట్టిగా ఈ 4 సబ్జెక్టులు సో, మినిమమ్ టు మినిమమ్ మీరు 90 నుంచెల్లి 100 స్కోర్ అయితే చేయొచ్చు. 30 డేస్ ప్రిపేర్ అయితే మాత్రం ఎస్ఎస్‌సి జీడీకి. సో, ఎగ్జామ్ మే లాస్ట్ వీక్‌లో ఉందిగా ఇంకిప్పుడు గూడా. సో, మీరిప్పుడు స్టార్ట్ చేసినా గూడా ఎగ్జామ్ అనేది క్రాక్ అయితే చేసుకోవచ్చు. దాదాపు నెల రోజులుంది. ఒకవేళ మే లాస్ట్ వీక్ ఎగ్జామ్ పడితే మాత్రం సో, ఈ విధంగా నెల రోజులు గట్టిగా ప్రిపేర్ అయితే ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా వస్తుంది? ఏ విధంగా ప్రిపేర్ అయితే మాత్రం మీరు ఖచ్చితంగా క్రాక్ అయితే చేసుకోవచ్చు. 90-100 మార్కులొస్తది. సో, మనకి ఈజీగా ఒక 80+ కట్ ఆఫ్ పెడతారు కావచ్చు. సో, మీరు ఈజీగా రన్నింగ్ కొట్టుకోవచ్చు. అదేవిధంగా మెడికల్ అయిపోయిన తర్వాత మెరిట్ లిస్ట్‌లో జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. 90-100 మార్కులు వస్తే మాత్రం అన్ని క్యాస్ట్‌ల వాళ్ళు. ఇక మిగతా అంటే ఇది లెక్క ప్రకారం చూసుకుంటే ఎగ్జాంపుల్‌గా చెప్తున్నాను. సో, ఎగ్జామ్ ప్రిపేర్ కాలేదు నేను. మొత్తానికే ప్రిపేర్ కాలేదు. బుక్కే ముట్టుకోలే అని చూసుకుంటే మాత్రం మీకు ఒకటే ఆప్షను. 80కి 80 క్వెషన్‌లు పెట్టిరండి ఫస్ట్ ఆప్షను. లేదంటే ఏలు కొన్ని, బీలు కొన్ని, సీలు కొన్ని, డీలు కొన్ని. సో, ఈ 4 రకాల వంటి తీసుకొని అంటే ఈ 4 రకాల ఆప్షన్‌లని మీరు ఏదో ఒకటి పెట్టుకుంటా వెళ్ళండి. సో, ఈ విధంగా మీకు ఎంతో కొంత స్కోర్ అయితే వస్తది. సో, మినిమమ్ టు మినిమమ్ 50 నుంచెల్లి 80 మార్క్స్ అయితే కంపల్సరీగా వస్తాయి. ఇది నా అంటే నా గ్యారంటీ అన్నమాట. సో, ఏందంటే చాలామంది గూడా ఈ విధంగా గూడా క్వాలిఫై అయితారన్నమాట. సో, ఇది గుర్తుపెట్టుకోండి. చేస్తే 80కి 80 క్వెషన్‌లు అటెంప్ట్ చేయండి ఏదోటి. లేదంటే ఏలు కొన్ని, బీలు కొన్ని, సీలు కొన్ని, డీలు కొన్ని అనేది పెట్టానన్నమాట. ఎస్ఎస్‌సి అండ్ ఇంకొకటి ఏందంటే మీరు ఏ విధంగా అటెంప్ట్ చేయాలి? చదివిన వాళ్ళైనా గానీ, చదవని వాళ్ళైనా గానీ, సో, ఏ విధంగా అటెంప్ట్ చేయాలనేది మీరు ఒకసారి చూసుకోండి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆలే మీరు అర్థమెటిక్ ముట్టుకొని టైం వేస్ట్ చేస్తారు. సో, ఏందంటే ఇక్కడ 80 క్వెషన్‌లుంటాయి కాబట్టి 60, 60 నిమిషాలే. సో, మీరు 1 అవర్ మాత్రమే దీనికి టైం చాలా తక్కువ టైం అన్నమాట దీనికి. సో, ఈ లెక్క ప్రకారం చూసుకుంటే మీకు దాదాపు ఇంపాసిబుల్ అయితది. 80కి 80 క్వెషన్‌లు మీరు సాల్వ్ చేసి అంటే 160 మార్కులు రావాలంటే 80కి 80 పెట్టి చేయాలంటే చాలా కష్టము. సో, మీరేం చేస్తారు? ఏ విధంగా ప్యాటర్ను చేస్తే మాత్రం క్లియర్‌గా హై మార్క్స్ వస్తాయని చూసుకుంటే మాత్రం మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏందంటే జీకే, జీఎస్ ఉంటది కదా! దీన్ని ఫస్ట్ ఆప్షన్‌లుగా పెట్టుకోండి. అంటే ఫస్ట్ క్లియర్ చేసుకోండి. ఏందంటే ఇది చదివి పెట్టడమే. మీకు తెలిస్తే పెడతారు. లేదంటే స్కిప్ చేత్తరు. సో, ఇది సింపుల్‌గా మీకు 5-10 నిమిషాలల్లా కంప్లీట్ అయిపోతుంది. జీకే, జీఎస్ అనేది. సో, ప్రతి గూడా 20 నిమిషాలు అంటే 20 క్వెషన్‌లే కాబట్టి సో, మీకు అన్నీ గూడా ఈక్వల్ అయ్యే ఉంటది. ఆ తర్వాత మీరేం చేస్తారంటే ఇంగ్లీష్ పెట్టండి సెకండ్‌ది. సెకండు ఇంగ్లీష్ పెట్టండి. మీరు అది గూడా సేమ్ చదివి పెట్టాల్సిందే. సో, ఎటువంటి సాల్యుషన్ అంటే ఏమి ఉండదు గాబట్టి సో, ఇంగ్లీష్ అనేది పెట్టండి. ఆహ్, మీరు ఇంగ్లీష్ ఏం చేస్తారంటే మీరు కొంచెం టైమ్ టేకన్ ఉంటది గాబట్టి 10 నుంచి 15 నిమిషాలైతే ఉంటుంది.
సో ఎంత 25 నిమిషాలలో కంప్లీట్ అయిపోయింది. సో మీరు ఇంకా 35 నిమిషాలు అంటే ఇంకా ఎంత ఉంటుంది మనకు దాదాపు 35 నిమిషాల దాకా ఉంటుంది. సో ఈ 2 కూడా 20 నిమిషాలలో పెట్టచ్చు. సో నేను ఎక్కువ టైం చెప్పాను. అది ఓకే పక్కకు పెట్టండి. ఇక నెక్స్ట్ ఏం చేస్తారంటే రీజనింగ్, అర్థమెటిక్. మీకు ఈ రెండిట్లల్లా అంటే రీజనింగ్ అనేది కంపల్సరీగా అందరికి వస్తది మాక్సిమం. అర్థమెటిక్ వచ్చిందంటే రీజనింగ్ అంటే చాలా ఈజీ. సో మీరేం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ థర్డ్ ఆప్షన్ నేనేం చేస్తారు రీజనింగ్ చేయండి. సో రీజనింగ్ మీరేం చేస్తారు 15 నిమిషాలు సరే 20 నిమిషాలు ఏసుకోండి. సో 20 నిమిషాలలో మీరు రీజనింగ్ కంప్లీట్ చేయండి. ఆ తర్వాత మీరేం చేస్తారు మాక్సిమం 15 నిమిషాలలో రీజనింగ్ అయిపోతది. అదేవిధంగా ఈ సబ్జెక్ట్‌లలో కూడా మీకు టైం దొరుకుతుంది. ఇందులో యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసుకున్న తర్వాత మీకు ఆల్మోస్ట్ ఒక 40 మినిట్స్, 35 మినిట్స్, 40 మినిట్స్‌లో ఈ 3 సబ్జెక్టులు అయిపోతది. రీజనింగ్, జీఎస్, జీకే అదేవిధంగా ఇంగ్లీష్ సంబంధించి. ఇక మిగతా టైం ఏం చేస్తారంటే అర్థమెటిక్ వగైరా వెళ్ళండి. అర్థమెటిక్‌లో మీకు తెలిసినయి అటెంప్ట్ చేయండి. తెలవనియి పక్కకు పెట్టండి. సో అందులో మీకు బెస్ట్ టైమింగ్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా ఈ ప్యాటర్న్ నేను చెప్పినట్టు చేస్తే మాత్రం మీకు మంచిగా స్కోర్ అయితే రావడం అయితే జరుగుతుంది. మీకు చదివినవి అంటే మీరు లాస్ట్ టైమ్ ఎగ్జామ్ రాశారుగా. సో దానికన్నా మీకు లాభమే ఉంటుంది కాబట్టి నష్టం అయితే ఉండది. ఎంతో కొంత ఎక్కువ మార్కులు వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఈ విధంగా ప్రిపేర్ అయితే. సో ఫైనల్‌గా చెప్పేదేందంటే ఈ విధంగా ఎగ్జామ్ అనేది రాయండి. ఎగ్జామ్ అనేది అయిపోయింది. ప్రిపరేషన్ టైం అనేది అయిపోయింది. అంత రీజనింగే ఒకవేళ చేసేవాళ్ళు ఉంటే మాత్రం ఇంకా. సో ఇది చెప్పిందేందంటే సో ప్రతి ఒక్కరు కూడా అందరికి కూడా ఆల్ ది బెస్ట్. థాంక్ యూ.